హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా బ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు వచ్చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మొదటి టిప్ అండి, మనము ఆనియన్స్ని ఈజీగా ఏ విధంగా కట్ చేసుకోవచ్చు ఇప్పుడైతే చూద్దామండి. ఆనియన్ పైన తొక్క తీసుకున్న తర్వాత ఇలాంటి ఫోర్క్ స్పూన్ ఉంటుంది కదండి, ఆ స్పూన్ అయితే మనము ఆనియన్ పైన ఈ విధంగా గుచ్చుకొని ఇంకా మనము అక్కడ మనకి ఫోర్క్ స్పూన్కి ఘాట్లు అనేవి ఉంటాయి కదండి, ఆ ఘాట్ల లోపల చాకు పెట్టి కానీ మనము కట్ చేసుకుంటే మనకి ఈవెన్గా వస్తాయి అన్నమాట. ఆనియన్స్ అన్నీ కూడా ఒకే షేప్లో వస్తాయి. ఇలా మనము పచ్చడికి దేనికైనా వేసుకోవాలి అని పెద్ద పెద్దగా కట్ చేస్తాం కదండి, అలాంటప్పుడు ఈ విధంగా కట్ చేసుకోండి. మనకి పచ్చడికి వాటికి వీటికి అయితే చాలా బాగుంటుంది ఈ విధంగాను. కొంతమంది బిగినర్స్కి ఆనియన్స్ కట్ చేయడము రాదండి, అన్నీ ఒకేలాగా. అలాంటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఈజీ అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా వీడియోలో, అన్ని ఆనియన్స్ మనం కట్ చేసినవి ఒకే సైజులో నీట్గా ఉన్నాయి. ఇలాంటి ఆనియన్స్ మనము గోంగూర పచ్చడికి అలాంటి వాటికి వేసుకుంటూ ఉంటామన్నమాట. ట్రై చేయండి, ఈ విధంగా బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ అండి, మనము బిర్యానీకి చాలా సన్నగా ఉండే ఆనియన్స్ని వేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇలాంటి తురుంపెట్టికి మనకి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంది కదండి పెద్దగా, అక్కడ ఒక బ్లేడ్ ఉంటుంది. ఆ బ్లేడ్లో అయితే కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి చాలా సన్నగా వస్తాయన్నమాట ఆనియన్స్. ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా కట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. మరొక టిప్ వచ్చేసండి, మనము బియ్యం యూజ్ చేసేసిన తర్వాత ఇలాంటి బియ్యం సంచులను అయితే పడేస్తూ ఉంటామండి. అలా పడేయకుండా ఒక పాత పిల్లో కవర్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత ఆ పిల్లో కవర్లో అయితే ఈ రైస్ బ్యాగ్ని అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని ఇప్పుడు మనము దీనిని డోర్ మ్యాట్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. ఈ ఫ్రంట్లో అయితే కొంచెము మడుచుకుంటే సరిపోతుందన్నమాట. మనకి ఓపెన్గా ఉంది కదండి, ఆ ప్లేస్లో కొంచెం అనేది మడిచేసుకుంటే ఇంకా సరిపోతుంది. ఇప్పుడు మనము డోర్ దగ్గర దీన్ని వేసుకొని డోర్ మ్యాట్ లాగా రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చండి. ఎందుకు పనికిరావని కొన్ని అయితే పడేస్తూ ఉంటాము, పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, ఎంత చక్కగా ఉంటుందో మనకి డోర్ మ్యాట్ వచ్చేసి. ఇలా మనము ఎక్కువ డబ్బులు అనేది ఖర్చు పెట్టకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా డోర్ మ్యాట్ అయితే చేసుకోవచ్చండి. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, సిలిండర్ కింద మనకైతే తుప్పు అయితే పట్టిపోయి ఉంటుందండి. ఈ తుప్పుని మనం క్లీన్ చేయడానికి చాలా కష్టపడిపోతూ ఉంటామన్నమాట. ఇప్పుడు మనము ఈజీగా ఈ సిలిండర్ కింద పట్టిన తుప్పుని ఏ విధంగా క్లీన్ చేయొచ్చో ఇప్పుడు చూద్దామండి. ఇంట్లో కాఫీ అనేది చేసుకుంటూ ఉంటాం కదండి, అలా చేసుకున్నప్పుడు వడగడతాం కదండి, ఆ గరిటెలో మనకి టీ పౌడర్ అంతా ఉండిపోతుంది అనమాట. ఆ పౌడర్ని పడేయకుండా ఈ విధంగా మనము ఎక్కడైతే తుప్పు మరకలు ఉన్నాయో ఆ తుప్పు మరకలపై పౌడర్ని అయితే వేసేసుకోవాలండి. ఎక్కడెక్కడ మనకి తుప్పు మరకలు ఉన్నాయో ఆ మరక పైన అంతా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెము హార్పిక్ కూడా వేసుకోవాలండి. హార్పిక్ వేసుకొని ఇంకైతే మనము ఏదైనా స్టీల్ స్క్రబ్బర్తో అయితే దీన్ని క్లీన్ చేసుకుంటే చాలా ఈజీగా పోతుందన్నమాట. డైరెక్ట్గా మనము హార్పిక్ వేస్తే ఆ ప్లేస్లో అంతా ఎక్కువ తెల్లగా అయిపోతుంది కదండి, అలా అవ్వకుండా ఈ విధంగా మనము పౌడర్ వేసుకొని, కాఫీ పౌడర్ వేసుకొని తర్వాత కానీ క్లీన్ చేసుకుంటే మనకి చాలా క్లీన్గా అయిపోతుంది, అది కూడా కొద్ది క్షణాలలోనే. ఇప్పుడైతే నేను అంతా క్లీన్ చేసేస్తానండి, ఒక క్లాత్తో మీకు తుడిచిన తర్వాత చూపిస్తానండి. అంతేకాకుండా ఈ ప్లేస్లో మనకి తెమ్మగా ఉన్నప్పుడు తుప్పు మరక పోయిందా లేదా అని తెలియడం కూడా కష్టమేనండి. అందుకని చెప్పేసి బాగా ఆరిపోయిన తర్వాత మీకు నేను చూపిస్తూ ఉన్నాను. ఎక్కడైతే మనకు తుప్పు మరక ఉందో అంతా పోయిందనమాట. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఒక చిన్న ప్లేట్లోకి కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే మనం మొహం పూసుకునే కొంచెము పౌడర్ కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇంట్లో మనకి ఎక్కడెక్కడ చీమలు వస్తున్నాయో ఆ ప్లేస్లో అయితే దీన్ని అయితే మిక్స్ చేసేసుకొని వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, మనకి చీమలు అయితే పరిగెడుతూ ఉన్నాయండి. ఇంట్లో మనము పోపు డబ్బాలన్నీ పెడుతూ ఉంటాం కదా, అక్కడ మనకి చీమలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా వేసుకోవడం వల్ల చీమలు అనేటివి రాకుండా ఉంటాయి. ఒక్కొక్కసారి గడప నుంచి మనకైతే ఇంట్లోకి అయితే చీమలు వస్తూ ఉంటాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా చీమలు ఏ విధంగా పరిగెడుతూ ఉన్నాయో. అలాంటప్పుడు మనము గుమ్మం దగ్గరే ఈ పౌడర్ని వేసేసుకున్నాం అనుకోండి, గుమ్మం దాటి ఇంట్లోకి అయితే రానే రావన్నమాట చీమలు. అలాగే మనకి మొక్కల్లో కూడా చీమలంతా వెళ్ళిపోయి
మొక్కల్ని పాడు చేసేస్తూ ఉంటాయండి. మొక్కల్లో కూడా లైట్గా వేసుకోండి. మరొక టిప్ వచ్చేసండి, బ్యాగ్స్ కానీ జీన్స్ ప్యాంట్లు కానీ ఒక్కొక్కసారి మనము యూస్ చేస్తూ ఉన్నప్పుడు జిప్ అనేది స్టక్ అయిపోతూ ఉంటుందండి. ఎంత ట్రై చేసినా రాదనమాట. అలాంటప్పుడు మనము ఇంకా ప్యాంట్ ఏదైనా సరే జిప్ పోతే మనం యూస్ చేయము. అలాంటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. క్యాండిల్ ఉంటుంది కదండి, ఆ క్యాండిల్ని జిప్ పైన ఈ విధంగా అప్లై చేసినట్టు 2-3 సార్లు రుద్దిన తర్వాత మళ్ళీ మీరు జిప్పు కానీ వేశారనుకోండి, మీకు వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడైతే చూడండి, ఈ జిప్ అయితే కొంచెము గట్టిగా ఉన్నిందండి, రావట్లేదు కూడాను. టైట్గా పట్టి వస్తూ ఉంది. అలాంటప్పుడు నేను ఇది అనేది అప్లై చేసి ఇప్పుడు జిప్ అనేది వేశాను. ఈజీగానే మనకి జిప్ అనేది వచ్చేసింది, చూస్తున్నారు కదా. అలాగే జిప్ వేసుకున్న తర్వాత పైన కూడా మనము ఒకసారి క్యాండిల్ని అలా రుద్దుకుంటే సరిపోతుంది. మరొక టిప్ వచ్చేసండి, లేడీస్కి అండి పిల్లలు పుట్టి సిజరీన్ చేసుకున్న తర్వాత స్టమక్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. ఇంకా శారీ అనేది కట్టుకుంటే చెప్పనవసరమే లేదు, చాలా ఎక్కువగా మనకి స్టమక్ అంతా కనిపిస్తూ ఉంటుంది. చాలా ఎత్తుగా అయితే స్టమక్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. ఈ మధ్య శారీ కట్టుకునేటప్పుడు కొన్ని బెల్ట్ లాంటివి వస్తూ ఉన్నాయన్నమాట, పెట్టికోట్స్. అలాంటివి అయితే చాలా కాస్ట్ ఉంటున్నాయండి. మనము తరచూ డ్రెస్ కిందకి యూజ్ చేసే పెట్టికోట్ ఉంటుంది కదండి, ఆ పెట్టికోట్ తీసుకొని ఈ విధంగా మీరు వేసుకొని దానికి హ్యాండ్స్ అనేది ఉంటాయి కదండి, ఆ హ్యాండ్స్ని లోపలికి ఈ విధంగా మడిచేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత స్టమక్ దగ్గర అయితే మనకి చాలా టైట్గా ఉంటుందండి. ఇప్పుడు కానీ మనం చీర అనేది కట్టుకున్నాం అనుకోండి, ఆ స్టమక్ దగ్గర అయితే మనకి ఎత్తుగా అనేది కనిపించకుండా ఉంటుంది. ఇక్కడ నేను పెట్టికోట్ వేసుకున్న తర్వాత శారీ కట్టుకొని చూపిస్తున్నానండి. అసలు స్టమక్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు అనమాట, ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, మనము మంత్లీ పీరియడ్స్ వచ్చినప్పుడు ప్యాడ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం కదండి. అలా యూస్ చేసేటప్పుడు నార్మల్గా ఈ విధంగా మనము ఇన్నర్కి పెట్టుకుంటూ ఉంటాం కదండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఇన్నర్ అనేది అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఫ్రంట్ వైపు ఉండే పేపర్ మనము ఇక్కడ నేను తీస్తున్నాను, చూస్తున్నారా, అది తీసేసి ఆ పేపర్ని పడేస్తూ ఉంటామండి. ఆ పేపర్ని పడేయద్దండి. బ్యాక్ సైడ్ ఆ పేపర్ని ఇలా పెట్టుకొని ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ అతికిచ్చేటు ఉంటాయి కదండి, ఆ పేపర్ పైన మనం ఇప్పుడు అతికించుకోవాలన్నమాట. ఈ విధంగా అతికించుకోవడం వల్ల ప్యాడ్ అనేది అటు ఇటు జరగకుండా ఉంటుంది, ఇంకా లీకేజ్ కూడా అటు ఇటు వెళ్ళకుండా ఉంటుంది. ట్రై చేయండి. మరొక టిప్ వచ్చేసండి, ఒక బౌల్లో నేను వచ్చేసి నాప్థలిన్ బౌల్స్ ఉంటాయి చూడండి, ఆ పౌడర్ని ఒక స్పూన్ అయితే వేసుకున్నానండి. నా దగ్గర పౌడర్ ఉంది, మీ దగ్గర నాప్థలిన్ బాల్స్ ఉంటే అవి కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇంకా కొంచెం సాల్ట్ కూడా వేసి కాసేపు అయితే ఈ నీళ్ళని మరిగించేసానండి. మరిగించిన ఈ నీళ్ళను మనము చల్లారిన తర్వాత ఒక బాక్స్లో కానీ అంటే డబ్బాలో ఏదైనా పోసుకోవచ్చండి. పోసుకొని దీన్ని అయితే మనము ఇల్లు మాప్ పెట్టుకునేటప్పుడు కొంచెం నీళ్ళల్లో మిక్స్ చేసుకొని ఇల్లు మాప్ పెట్టుకున్నాం అనుకోండి, ఫ్లోర్ పైన బొద్దింకలు ఇలాంటివి అయితే తిరగకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇల్లు అంతా మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందన్నమాట. మనకి కిచెన్లో కూడా ఎక్కువ బొద్దింకలు అవి ఇవి తిరుగుతూ ఉంటాయి కదండి, బొద్దింకలు బల్లు. ఇలా కిచెన్ మొత్తము ఈ వాటర్ వేసుకొని తుడుచుకోండి, లైట్గా జల్లుకొని వాటరు. ఇంకా మనకైతే ఫ్లోర్ పైకి బొద్దింకలు అలాగే బల్లులు అనేటివి తిరగకుండా ఉంటాయన్నమాట. ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.